Hi everyone, I am Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today I am going to discuss about the Capture Fishery 1 in 2nd BSc 3rd semester Fisheries subject. Coming to the topic, the EZ concept and its implementation in fisheries. Unit 1, Fish Catch Statistics. It includes the EZ concept and its implementation in fisheries, the Indian EZ and the Fishery Survey in India. The EZ concept and its implementation. So, here the EEZ means exclusive economic zone. సో ఈజెడ్ అంటే ఒక ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఈ యొక్క ఇదేనేది it is an area of coastal water and seabed within a certain distance of a country's coastal line to which the country claims exclusive rights for fishing, drilling and other economic activities. సో ఇక్కడ ఈజెడ్ జోన్ అనేది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటున్నారు. ఈ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఇట్ ఈస్ అన్ ఏరియా. ఏ ఏరియా అంట? కోస్టల్ వాటర్, సీబెడ్ ఏరియా. సో కోస్టల్ వాటర్ అండ్ సీబెడ్ ఏరియా అంటే తీర ప్రాంతపు, అండ్ ఆల్సో సీబెడ్ అంటే ఓషియన్ రీజియన్ ఆర్ సీ ఏరియా అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇట్ ఈస్ ది ల్యాండ్ ఏరియా. ఇది కోస్టల్ వాటర్స్ అంటే ఈ ఏరియా తీర ప్రాంతం దగ్గర ఉన్న నీళ్ళు. ఈ యొక్క ఎక్కడైతే వాటర్ బాడీ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కొంత డిస్టెన్స్, అంటే ఇక్కడ ఈజెడ్ జోన్ స్టార్టింగ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇట్ ఈస్ అబౌట్ 12 నాటికల్ మైల్స్. ఈజెడ్ జోన్ అనేది 12 నాటికల్ మైల్స్ అంటే ఎక్కడి నుంచి? ఈ యొక్క వాటర్ బాడీ ఉన్న ఏరియా నుంచి, సో కోస్టల్ ఏరియా ఆర్ కోస్టల్ వాటర్ ఏరియా నుంచి, ల్యాండ్ ఏరియా నుంచి 12 నాటికల్ మైల్స్ అంటే ఈ డిస్టెన్స్ వరకు ఉన్న ఏరియాని ఈజెడ్ జోన్ అనేవాళ్ళు. సో నాటికల్ అంటే ఏంటి అంటే అబౌట్ 2025 యార్డ్స్. నాటికల్ మైల్ అంటే 2025 యార్డ్స్. సో ఒక్క నాటికల్ మైల్ వచ్చేసి 2025 యార్డ్స్ అని చెప్తూ ఉంటారు. అలాగా ఈ యొక్క కోస్టల్ వాటర్ ఏరియా నుంచి 12 నాటికల్ మైల్ డిస్టెన్స్ ఉన్న ఏరియాని ఈజెడ్ జోన్ అనేవాళ్ళు ఫస్ట్లో ఎస్టాబ్లిష్ చేసుకున్న కొత్తలో. తర్వాత ఆ యొక్క 12 నాటికల్ మైల్ నుంచి ఆ యొక్క డిస్టెన్స్ అనేది 200 నాటికల్ మైల్స్కి ఎక్స్టెండ్ చేశారు. అంటే ల్యాండ్ ఏరియా నుంచి కోస్టల్ వాటర్ ఏరియా నుంచి 200 నాటికల్ మైల్స్ డిస్టెన్స్ వరకు ఉండే ఏరియాని ఈజెడ్ జోన్ అంటారు. సో ఈ యొక్క జోన్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ బై ది కంట్రీ. సో ఏ అయితే కంట్రీ ఎస్టాబ్లిష్ చేసుకుంది ఈ యొక్క ఈజెడ్ జోన్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే దే ఆర్ హ్యావింగ్ ది ఆల్ ఎక్స్క్లూజివ్ రైట్స్. ఏంటేంటి అవి? ఫిషింగ్ జరుపుకోవచ్చు, డ్రిల్లింగ్ జరుపుకోవచ్చు, అండ్ దే కెన్ డూ ఎనీ అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో ఏదైనా సరే వాళ్ళ యొక్క కంట్రీ యొక్క ఇన్కమ్ పెంచుకోవడానికి ఏ యాక్టివిటీస్ అయినా సరే ఈ యొక్క 200 నాటికల్ మైల్స్ వరకు మాత్రమే వాళ్ళు చేసుకోగలరు. దే ఆర్ హ్యావింగ్ ద రైట్ టు ఫిషింగ్, డ్రిల్లింగ్ అండ్ డూయింగ్ ఎనీ అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటున్నారు. సో దీన్నే ఈజెడ్ జోన్ అంటారు. సో అసలు ఈ యొక్క ఈజెడ్ జోన్ అనేది ఎలా వచ్చింది? ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పాపులర్లీ కాల్డ్ ఈజెడ్. దీన్ని పాపులర్గా ఈజెడ్ అంటారు. ఇట్ వాస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆన్ ఫిషింగ్ రైట్ అమాంగ్ కోస్టల్ నేషన్స్. సో కోస్టల్ నేషన్స్ అంటే ఇక తీర ప్రాంతం ఉన్న కంట్రీస్ని కోస్టల్ నేషన్స్ అంటారు. సో ఈ యొక్క ఈజెడ్ అనేది ఎలా వచ్చింది అంటే ఫిషింగ్ రైట్స్. సో చాలా కంట్రీస్ ఫిషింగ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి వాళ్ళ యొక్క కంట్రీ యొక్క ఇన్కమ్ అనేది. ఇప్పుడు ఈ యొక్క ఈజెడ్ జోన్ అనేది లేదు అనుకోండి, ఓవరాల్గా వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైడ్ ప్రతి ఒక్క కంట్రీకి రైట్ ఉంటుంది, వెళ్ళి ఫిషింగ్ చేసుకోవచ్చు, రావచ్చు, లేదా కంట్రీ యొక్క ఇన్కమ్ పెంచుకోవచ్చు. బట్ ఇక ఈజెడ్ జోన్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఏ కంట్రీకి ఆ కంట్రీ ఒక 200 నాటికల్ మైల్స్ వరకే ఫిషింగ్ చేసుకునే రైట్ అనేది ఉంటుంది. సో ఇక ఫిషింగ్ రైట్స్ మీద ఒక ఆర్గ్యుమెంట్ వల్ల ఈ యొక్క ఈజెడ్ జోన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది అని చెప్పి. సో ఇప్పుడు కొన్ని ఫారిన్ కంట్రీస్ ఉంటాయి,
వాటికి ఏమవుతుంది, వాటి దగ్గర వెల్ ఎక్విప్మెంట్ ఉండొచ్చు, ఫిషింగ్ జరుపుకునే వెల్ ఎక్విప్మెంట్ అనేది ఉండొచ్చు. కొన్ని డెవలపింగ్ నేషన్స్ ఉంటాయి, సో అండర్ డెవలప్డ్ నేషన్స్ ఉంటాయి. సో వాళ్ళకేంటి వెల్ ఎక్విప్మెంట్ అనేది ఉండకపోవచ్చు. సో ఏమవుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న కాస్ట్‌లో వాటర్స్‌లో వాళ్ళు ఫిషింగ్ అంత ఎఫెక్టివ్‌గా జరుపుకోలేరు. ఏవి డెవలపింగ్ కంట్రీస్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. అండ్ హైలీ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తాయి, సో ఏ వాటర్ బాడీస్‌కైనా సరే వెళ్ళి ఫిషింగ్ జరుపుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకుండే ఇన్‌కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. వెరాజ్ డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఇన్‌కమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దాని మీద డిపెండ్ అయ్యే ఈ యొక్క ఈఈజెడ్ జోన్ అనేది వీటికి ఎస్టాబ్లిష్ అయింది అని చెప్తుంది. సో కన్‌ఫ్లిక్ట్ మీన్స్ ఆర్గ్యుమెంట్, గొడవ అని చెప్పుకోవచ్చు. Some nations found the waters being exploited by foreign countries equipped with better and more powerful fishing gear and craft and more sophisticated navigational and fish detection systems than their own. సో కొన్ని నేషన్స్ ఇందులో మనం చెప్పుకున్నాం ఫారిన్ కంట్రీస్. సో కొన్ని నేషన్స్ ఉన్నాయి. సమ్ నేషన్స్ యొక్క వాటర్ బాడీస్ అనేవి ఎక్స్‌ప్లాయిటెడ్ అంటే యూజ్డ్. ఎవరు యూజ్ చేసుకుంటారంట, ఫారిన్ కంట్రీస్ యూజ్ చేసుకుంటున్నాయి అని చెప్తున్నారు. సో యొక్క ఫారిన్ కంట్రీస్ దగ్గర వెల్ ఎక్విప్మెంట్ ఉంది, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది. సో వాళ్ళ దగ్గర పవర్ఫుల్ ఫిషింగ్ గేర్ అండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. సో ఫిషింగ్ గేర్ అండ్ క్రాఫ్ట్స్ అంటే విచ్ ఆర్ యూస్డ్ ఫర్ క్యాచింగ్ ది ఫిషెస్. సో దే ఆర్ మోర్ సఫిస్టికేటెడ్, వెల్ డెవలప్డ్. నావిగేషనల్ సిస్టమ్ ఉంది. సో వాళ్ళు ఓషన్స్‌లో కానీ, సీస్‌లో కానీ ఎంత దూరమైనా వాళ్ళు ప్రయాణించగలరు. అండ్ ఫిష్ డిటెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎక్కడ ఎక్కువగా వాళ్ళు ఫిషెస్ ఉంటాయి, సో వాటిని డిటెక్ట్ చేసే ఎక్విప్మెంట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. సో ఈ ఎక్విప్మెంట్ అంతా ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, ఏవైతే కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అన్ని వాటర్ బాడీస్‌ని ఏ ఏరియాని వదలకుండా వాళ్ళ యొక్క వాటర్ బాడీస్ ఎక్కడైతే వరల్డ్ వైడ్ ఉన్న వాటర్ బాడీస్ అన్నిటిలోకి వెళ్ళి వాళ్ళు ఫిషింగ్ జరుపుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఇన్‌కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఏవైతే నేషన్స్ దగ్గర వెల్ ఎక్విప్మెంట్ లేదో వాళ్ళ యొక్క ఇన్‌కమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో హియర్ యూ కెన్ సీ వన్ ఆఫ్ ది ఎక్విప్మెంట్, వెల్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇన్ ఫారిన్ కంట్రీస్. దిస్ ఆర్ ట్రాలర్స్ అమ్మ. అంటే మనం చెప్పుకున్నాం గేర్స్ అండ్ క్రాఫ్ట్స్ యూజ్ చేస్తున్నారు, దే ఆర్ వెల్ ఎక్విప్డ్ అనేసి, సచ్ యాస్ ట్రాలర్స్ అన్నారు. సో గేర్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ which are used for fishing. So here we can see a boat with 2 nets. పెద్ద పెద్ద వలలు ఉన్నాయమ్మా. ఈ యొక్క వలల్లో ఫిషెస్ అనేవి ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకేసారి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫిషెస్ వాళ్ళు క్యాచ్ చేయగలుగుతున్నారు. సో ఇది డీప్ ఓషన్స్లోకి వెళ్ళి కూడా దే కెన్ క్యాచ్ ది ఫిషెస్. సో మిడిల్ ఆఫ్ ది ఓషన్లో కూడా వెళ్ళి వాళ్ళు ఫిషింగ్ జరుపుకోవచ్చు. సో ఇటువంటి టైప్ ఆఫ్ వెల్ ఎక్విప్మెంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంది. దీస్ ఆర్ ది ట్రాలర్స్ అమ్మ. The result was that in 1950s, several such nations unilaterally established fishing limits in their coastal waters for exclusive fishing. సో ఇప్పుడేమైంది, కొన్ని నేషన్స్ యొక్క వాటర్ బాడీస్ అనేవి వేరే యొక్క ఫారిన్ కంట్రీస్ యూజ్ చేసుకుంటున్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న వెల్ ఎక్విప్మెంట్‌తో వాళ్ళు యూజ్ చేసుకునే ఫిషింగ్ అనేది జరుపుకుంటున్నాయి అని చెప్తున్నారు. దానివల్ల ఏమైంది అంటే దాని యొక్క రిజల్ట్ వల్ల ద రిజల్ట్ వాజ్ దట్ దానివల్ల 1950స్‌లో కొన్ని నేషన్స్ ఏవైతే అలాంటి సిట్యుయేషన్‌కి ఎదురైన నేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళంతటికి వాళ్ళు తమంతటికి తాము ఏం చేశారు, ఒక ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్‌ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో దే హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ ఫిషింగ్ లిమిట్స్. వాళ్ళ యొక్క కోస్టల్ వాటర్స్‌లో వాళ్ళు ఫిషింగ్ లిమిట్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎందుకు అంటే దానికి అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, వేరే ఒక కంట్రీ వాళ్ళొచ్చి వాళ్ళ యొక్క వాటర్ బాడీస్‌లో వాళ్ళు ఫిషింగ్ జరుపుకోకుండా ఉండడానికి, రిస్ట్రిక్ట్ చేయడానికి వాళ్ళు ఫిషింగ్ లిమిట్స్‌ని స్టార్ట్ చేశారు. సో ఇన్ ది బిగినింగ్‌లో ఈ యొక్క ఈజెడ్ జోన్ యొక్క లిమిట్ అనేది 6-12 నాటికల్ మైల్స్ మాత్రమే ఉండేది. 6 కానీ లేదంటే 12. సో మాక్సిమం 12 నాటికల్ మైల్స్ డిస్టెన్స్ మాత్రమే ఉండేది. అంటే ఆ యొక్క నేషన్స్ అనేవి వాళ్ళ యొక్క కంట్రీ యొక్క బార్డర్ నుంచి, ఆ యొక్క కోస్టల్ వాటర్ నుంచి ఓషన్ ఆర్ సీ బెడ్ లోపలికి జస్ట్ 6 ఆర్ 12 నాటికల్ మైల్స్ వరకు ఈజెడ్ జోన్ పెట్టుకున్నారు. అంటే ఆ డిస్టెన్స్‌లోకి వేరే ఏ ఫారిన్ కంట్రీ వాళ్ళు ఎంటర్ అయ్యి ఫిషింగ్ చేసుకోకూడదు అనే ఒక రూల్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. బై 1970s, సో అది 1950స్‌లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 1970స్‌కి వచ్చేసరికి ఆ యొక్క లిమిట్ అనేది వాళ్ళు ఎక్స్టెండ్ చేశారంట. సో
సో ఎంతకి ఎక్స్టెండ్ చేశారు? ఫ్రమ్ 12 to 200 నాటికల్ మైల్స్కి ఎక్స్టెండ్ చేశారు. సో అది కూడా యూనిలాటరల్గానే తీసుకున్నారు. అంటే వాళ్ళంతటికి వాళ్ళు సో సపరేట్ నేషన్స్ వాళ్ళంతటికి వాళ్ళు ఈ యొక్క లిమిట్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు 200 నాటికల్ మైల్స్ వరకు. ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు రేషనలైజ్ ద నీడ్ ఆఫ్ ది కోస్టల్ నేషన్స్, ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ది నీడ్ ఆఫ్ ది కోస్టల్ నేషన్స్. సో వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. The United Nations General Assembly convened during 1974 to 1982 కాన్ఫరెన్సెస్ ఆన్ ది అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 1974 నుంచి 1982 వరకు కాన్ఫరెన్సెస్ని పెట్టింది. సో దాంట్లో మెయిన్గా వాళ్ళు డిస్కస్ చేసింది దేని గురించి అంటే థర్డ్ లా ఆఫ్ ది సీ. సో థర్డ్ లా ఆఫ్ ద సీ అంటే సో హియర్ the United Nations Convention on the Law of the Sea was the outcome of the deliberations after it was valid as many as 60 countries in 1994. సో 1974 నుంచి 1982 వరకు కాన్ఫరెన్స్ అనేవి హెల్డ్ అయినాయి. దాంట్లో వాళ్ళు మెయిన్గా డిస్కస్ చేసింది థర్డ్ లా ఆఫ్ ద సీ. సో ఆ యొక్క థర్డ్ లా ఆఫ్ ద సీలో వాళ్ళు పెట్టుకున్న ఆ యొక్క కాన్ఫరెన్స్ వల్ల వాళ్ళు ఏది ఎస్టాబ్లిష్ చేశారు అంటే ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ, యుఎన్సిఎల్ఓస్. సో ఈ యొక్క యుఎన్సిఎల్ఓస్ అనేది ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ది లా విచ్ వాస్ ఫాలోడ్ బై 60 కంట్రీస్ ఇన్ 1994. సో 1994 వరకు 60 కంట్రీస్ ఈ యొక్క లాని వాళ్ళు ఫాలో అయ్యారు. సో మెయిన్ ఈ యొక్క లా యొక్క ఫీచర్స్ ఏంటి? According to the UNCLOs, each country or each coastal country shall have an EZ of 200 nautical mile zone around the shore with exclusive right to exploitation of marine resources. So UNCLOs యొక్క యుఎన్సిలోస్ ఏం చెప్పింది అంటే అకార్డింగ్ టు ఇట్ ఈచ్ కోస్టల్ కంట్రీ షల్ హ్యావ్ అన్ ఈజెడ్. ప్రతి ఒక్క కోస్టల్ కంట్రీ వేటికైతే తీర ప్రాంతం ఉంటుందో ఆ యొక్క ప్రతి కంట్రీ ఈజెడ్ జోన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా ఎక్కడి వరకు అంటే 200 నాటికల్ మైల్స్ వరకు. అండ్ ఆ యొక్క ఏరియాలోనే వాళ్ళకి రైట్ ఉంటుంది. ఎటువంటి రైట్ అంట? ఫర్ ది యూజింగ్ ఆఫ్ ది మెరైన్ రిసోర్సెస్. సో వాళ్ళ యొక్క 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న ఈ యొక్క ఈజెడ్ జోన్ ఏరియాలోనే వాళ్ళు ఫిషింగ్ జరుపుకోవచ్చు, ఆ మెరైన్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. హవెవర్ ది యుఎన్సిఎల్ఓస్ ఆల్సో ఇంపోజ్డ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ దెమ్. సో యుఎన్సిఎల్ఓస్ కూడా ప్రతి ఒక్క కంట్రీస్కి వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ని చెప్పిందంట. ఏంటి అంటే ఫస్ట్ వన్, ఈచ్ కంట్రీ షల్ హ్యావ్ డ్యూటీ టు ప్రాపర్లీ మేనేజ్ ఇట్స్ రిసోర్సెస్. సో ప్రతి ఒక్క కంట్రీకి వాళ్ళ యొక్క బాధ్యత ఏంటి అంటే వాళ్ళ యొక్క రిసోర్సెస్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలి. ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ది రిసోర్సెస్ నాట్ బీయింగ్ ఫుల్లీ ట్యాప్డ్ బై ఏ కంట్రీ. సో దీంట్లో ఏంటి అంటే రిసోర్స్ని యూజ్ చేసుకోండి కానీ కంప్లీట్గా వాటి మీద డిపెండ్ అవ్వకూడదు. నెక్స్ట్, ఇట్ వాస్ ఆల్సో స్టేటెడ్ దట్ బియాండ్ ది ఈజెడ్ ద ఫిషరీస్ ఆఫ్ ది హై సీస్ షాల్ బి రెగ్యులేటెడ్ బై ది రీజనల్ ఫిషరీస్ ఆర్గనైజేషన్. ఇంకేం చెప్తున్నారంట? బియాండ్ ది ఈజెడ్. సో ఈజెడ్ దాటింది అంటే ఇట్ వాజ్ ఆల్సో స్టేటెడ్ దట్ బియాండ్ ది ఈజెడ్ ద ఫిషరీస్ ఆఫ్ ది హై సీస్ అంటే ఈజెడ్ జోన్ని దాటి ఉన్న హై సీస్లో ఫిషరీస్ జరిపించాలి అంటే అదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే దాన్ని రీజనల్ ఫిషరీస్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్ చేస్తుంది అంటున్నారు. దస్ మైగ్రేటరీ ఫిషరీస్ బికేమ్ ది సబ్జెక్ట్ ఆఫ్ నాట్ ది కోస్టల్ స్టేట్స్ బట్ ఆఫ్ ది రీజనల్ ఫిషరీస్ ఆర్గనైజేషన్. అంటే ఏదైతే మైగ్రేటరీ ఫిషెస్ ఉంటాయి వాటి యొక్క ఫిషరీస్ ఉంటాయి సో వాటంతా ఏంటి అది కోస్టల్ స్టేట్స్ చూసుకోవు, ఆ స్టేట్స్ దగ్గర చూసుకోవు. అంతా ఎవరు చూసుకుంటారంటే అది రీజనల్ ఫిషరీస్ ఆర్గనైజేషన్స్ చూసుకుంటారు. కోస్టల్ స్టేట్స్ అంటే ఏంటి? సో ఏదైతే ఆ యొక్క నాటికల్ మైల్ వరకు డిస్టెన్స్ పెట్టుకున్నాయో ఆ స్టేట్స్ మాత్రమే చూసుకుంటాయి. సో వాళ్ళ యొక్క డిస్టెన్స్ వరకు ఎంతైతే 200 నాటికల్ మైల్స్ ఉందో ఆ రీజన్ వరకు ఉన్న ఫిషరీస్ గురించి మాత్రం డిస్కస్ చేసుకుంటే వాటిని కేర్ తీసుకుంటాం. బియాండ్ దట్ అది అసలు దాని బాధ్యత కాదు, కోస్టల్ స్టేట్స్ యొక్క బాధ్యత కాదు. ఇట్ ఈస్ ఆల్ రెగ్యులేటెడ్ బై ది రీజనల్ ఫిషరీస్ ఆర్గనైజేషన్. సో రీజనల్ ఫిషరీస్ ఆర్గనైజేషన్ ఒక మైగ్రేటరీ ఫిషెస్ కానీ హై సీ బెడ్లో ఉన్న ఫిషరీస్ గురించి కానీ చూసుకోవాల్సింది రీజనల్ ఫిషరీస్ ఆర్గనైజేషన్ అంటున్నారు. దిస్ అగ్రిమెంట్ వాస్
reached in 1992 at the Rio de Janeiro United Nations Conference on the Environment and Development, which worked under the framework of UNCLOS. సో ఈ యొక్క అగ్రిమెంట్ అనేది అంటే మైగ్రేటరీ ఫిషర్ కానీ ఆ ఫిషరీస్ని కానీ ఈజెడ్ బియాండ్ ఉన్న ఏరియాని మొత్తం రీజనల్ ఫిషరీస్ ఆర్గనైజేషన్ చూసుకోవాలి అనే ఒక అగ్రిమెంట్ అనేది 1992లో రియో డి జెనైరో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, సో ఆ టైంలో ఈ యొక్క అగ్రిమెంట్ అనేది వచ్చింది అని చెప్తున్నారు. సో ఈ యొక్క యుఎన్సిఈడి అనేది దేని కింద వర్క్ చేస్తుందంట? ఇట్ ఈస్ వర్క్డ్ అండర్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ యుఎన్సిఎల్ఓస్. About 90% of the marine catch is taken in EEZ. సో ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీ ఏదైతే ఉందో ఆ యొక్క కంట్రీ యొక్క ఈజెడ్ జోన్ నుంచి వాళ్ళకి 90% ఆఫ్ మెరైన్ క్యాచ్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. 90% ఆఫ్ ది మెరైన్ క్యాచ్ అనేది వస్తుంది ప్రతి ఒక్క కంట్రీకి. హవెవర్ మెనీ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా హ్యావ్ ఎట్ టు రియలైజ్ దేర్ ఫుల్ పొటెన్షియల్ ఫ్రమ్ దేర్ ఈజెడ్. ఇంకేం చెప్తున్నారు? కొన్ని కంట్రీస్ ఉన్నాయి, దాంట్లో ఇండియా కూడా ఇంక్లూడ్ అయింది. సో ఇక ఇండియా కూడా ఏంటి అంటే వాళ్ళు రియలైజ్ అవ్వాలి. సో ఈజెడ్ని పెట్టుకుని ఆ ఈజెడ్ ఉన్న ఏరియాలోనే వాళ్ళ యొక్క పొటెన్షియల్ గ్రోత్ అంటే ఆ యొక్క ఈ కంట్రీకి వచ్చే ఇన్కమ్ని వాళ్ళు పెంచుకునేలాగా వాళ్ళు రియలైజ్ అవ్వాలి అని చెప్తున్నారు. A few countries like South Africa have not accepted ఈజెడ్ రిస్ట్రిక్షన్. సో సౌత్ ఆఫ్రికా యాక్సెప్ట్ చేయలేదంట. ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి, దాంట్లో సౌత్ ఆఫ్రికా కూడా ఈ యొక్క ఈజెడ్ రిస్ట్రిక్షన్ని యాక్సెప్ట్ చేయలేదు. లైక్ న్యూజిలాండ్, ఏ నెంబర్ ఆఫ్ కంట్రీస్, ఐస్లాండ్ అండ్ కెనడా ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ ఆల్మోస్ట్ ఆప్టిమల్లీ ఎక్స్ప్లాయిటింగ్ దేర్ ఈజెడ్. సో న్యూజిలాండ్, ఐస్లాండ్, కెనడా ఇంకా కొన్ని కంట్రీస్ అనేవి ఇక ఈజెడ్ జోన్ అని ఈ యొక్క ఈజెడ్ రిస్ట్రిక్షన్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, యూస్ చేసుకుంటున్నారు, ఎస్టాబ్లిష్ చేశారు అని కూడా చెప్తున్నారు. ద ఈజెడ్ ఈస్ ఎ కామన్ షేర్డ్ ఏరియా అమాంగ్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ యూరోపియన్ కామన్ మార్కెట్. సో ఇక ఈజెడ్ జోన్ అనేది ఇది కామన్ షేర్డ్ ఏరియా. సో దేని మధ్య అంట? ఏ మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఆఫ్ యూరోపియన్ కామన్ మార్కెట్. సో ఇక యూరోపియన్ కామన్ మార్కెట్ యొక్క మెంబర్ కంట్రీస్ అనేవాళ్ళు, సో దే ఆర్ షేరింగ్ ది ఈజెడ్ జోన్. సో ఈ యూరోపియన్ కామన్ మార్కెట్ అనే యొక్క గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరూ, ఆ కంట్రీ మెంబర్స్ అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, ఇంకా ఏదో కంట్రీ కూడా దీంతో ఇంక్లూడ్ అయింది. సో ఈ 2 కంట్రీస్ ఏంటి, ఆ యొక్క ఈజెడ్ జోన్ని కామన్గా యూజ్ చేసుకుంటాయి. సో కొన్ని గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్నీ చేరి సో దే ఆర్ హ్యావింగ్ ఈజెడ్ జోన్ ఆన్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి వాళ్ళ యొక్క ఈజెడ్ జోన్స్ ఉన్నాయి. సో యూరోప్ ఇంకేదో 2-3 కంట్రీస్ తీసుకున్నాం. సో యూరోప్తో పాటు ఆ 2 కంట్రీస్ కూడా ఏమవుతాయి, యూరోప్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న వాటర్ బాడీస్లో ఈజెడ్ జోన్లో వాళ్ళు ఫిషింగ్ చేసుకుంటారు. అలాగే ఈ యొక్క యూరోప్ కూడా వెళ్ళి ఏమవుతుంది, వేరే ఒక కంట్రీ ఏదైతే ఇంకో 2 కంట్రీస్తో ఇది గ్రూప్ అప్ అయ్యిందో ఆ కంట్రీకి వెళ్ళి ఇది ఆ కంట్రీలో ఉన్న ఈజెడ్ జోన్లో కూడా ఇది ఫిషింగ్ జరుపుకోవచ్చు. సో అలాగే ఈజెడ్ అనేది కామన్గా షేర్ చేసుకునే కంట్రీస్ కూడా ఉన్నాయి. సో దాన్ని యూరోపియన్ కామన్ మార్కెట్ అంటారు. అంటే యూరోప్తో పాటు ఇంకో కొన్ని కంట్రీస్ కంబైన్ అయినాయి కాబట్టి దాన్ని యూరోపియన్ కామన్ మార్కెట్ అంటున్నారు. ద ఇంపోజిషన్ ఆఫ్ ఈజెడ్ టు 200 miles పోస్ట్ గ్రేట్ ప్రాబ్లమ్ టు ఎ నెంబర్ ఆఫ్ ఓషియన్ ఫిషింగ్ కంట్రీస్. సో ఇక ఈజెడ్ జోన్, ఈ యొక్క ఈజెడ్ జోన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం వల్ల చాలా కంట్రీస్కి, ఏ నెంబర్ ఆఫ్ ఓషియన్ ఫిషింగ్ కంట్రీస్కి చాలా ప్రాబ్లం అయిందంట. దాంట్లో రష్యా ఒకటి. సో రష్యా ఏంటంటే ఇట్ సఫర్డ్ ది మోస్ట్. ఎందుకు అంటే రష్యా దగ్గర వెల్ ఎక్విప్మెంట్ ఉంది, వాళ్ళు ఎక్కువ ఫిషింగ్ ఫ్లీట్ అంటే ఎక్కువగా టెక్నాలజీ అనేది ఉంది, ఎక్కువగా ఫిషింగ్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో ప్రతి ఒక్క కంట్రీకి వెళ్ళి ప్రతి ఒక్క కంట్రీ యొక్క ఓషియన్ అండ్ సీస్ ఏ ఒక్క కోస్టల్ ఏరియాని వదలకుండా వాళ్ళు ఫిషింగ్ జరుపుకుంటూ ఉంటారు. సో అటువంటి ఈ యొక్క రష్యా అనేది ఈ యొక్క ఈజెడ్ జోన్ పెట్టడం వల్ల ఏమైంది, సో అది రిస్ట్రిక్ట్ అయిపోయింది. సో వాళ్ళకి ఏరియాలోనే అది ఫిషింగ్ జరుపుకోవాలి.
లేదు అంటే ఎక్కడైతే ఇంకా ఈ యొక్క రిస్ట్రిక్షన్ అనేది పెట్టలేదో అక్కడికెళ్ళి మాత్రం ఫిషింగ్ జరుపుకోవాలి. సో, రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఏవైతే కంట్రీస్ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ పెట్టుకున్నాయో అంటే ఈజెడ్ జోన్ పెట్టుకున్నాయో అక్కడికెళ్ళైతే ఫిషింగ్ జరుపుకోలేదు. బట్ ఫస్ట్‌లో ఏంటి ఈ యొక్క ఈజెడ్ జోన్ పెట్టకముందేంటి అది ఓవరాల్‌గా గ్లోబ్ వైడ్‌గా ఎక్స్‌ప్లోర్ అయ్యేది. అన్ని చోట్లకి వెళ్లి ఫిషింగ్ జరుపుకునేది. ఇంక్లూడింగ్ అంటార్క్టికా కూడా వెళ్లి ఇది ఫిషింగ్ జరుపుకునేది. బట్ ఈ యొక్క ఈజోడ్ జోన్ పెట్టడం వల్ల ఈ యొక్క ఫిషింగ్ అనేది దానికి తగ్గిపోయింది. సో, వాటి యొక్క ఇన్‌కమ్ అనేది తగ్గిపోయింది. Now, after imposition of EEZ agreement, Russia was deprived of ఫిషింగ్ ఎక్సెప్ట్ ఇన్ ఇట్స్ ఓన్ ఈజెడ్. సో, ఇది పెట్టడం వల్ల ఏమవుతుంది ఈ యొక్క రష్యా యొక్క ఇన్కమ్ అనేది బాగా తగ్గిపోయింది. దానికి ఎర్నింగ్స్ అన్నీ కంప్లీట్‌గా తగ్గిపోయినాయి. సో, ఇట్ క్యాన్ డూ ఫిషింగ్ ఓన్లీ ఇన్ దేర్ ఈజెడ్ జోన్. సో, దాని యొక్క ఈజెడ్ జోన్‌లో మాత్రమే అది ఫిషింగ్ జరుపుకోవాలి. వేరే యొక్క ఏ యొక్క ఈజెడ్ జోన్‌కి అది వెళ్ళకూడదు. సో, దానివల్ల దానికి ఎర్నింగ్స్ అనేవి చాలా బ్యాడ్‌గా హిట్ అయినాయి అని చెప్పాను. మీన్స్ దే హ్యావ్ బీన్ లోడ్ తగ్గిపోయినాయి. మోర్ ఆర్ లెస్ జపాన్ టూ హ్యాడ్ టు ఫేస్ ఎ సిమిలర్ ప్రాబ్లమ్. సో ఆల్సో వాజ్ ది కేస్ విత్ స్పెయిన్. సో జపాన్ కూడా దాంతోపాటు స్పెయిన్ కూడా ఇటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసినాయి. ఈ యొక్క ఈజెడ్ జోన్ పెట్టడం వల్ల వాళ్ళ యొక్క ఇన్కమ్స్ అనేవి మరి ఎర్నింగ్స్ అనేవి తగ్గిపోయినాయి. ది ఈజెడ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ envisaged a stretch of waters from erstwhile 12 mile to 200 mile. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈజెడ్ కాన్సెప్ట్ అనేది ఏమైంది స్ట్రెచింగ్ అంటే ఎక్స్టెండ్ చేసుకుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫస్ట్లో ఎస్ట్12 అంటే ఫార్మర్ అంటే ఫస్ట్లో అని అర్థం. 12 మైల్స్ ఉండేది. అక్కడి నుంచి అది ఎక్కడికి ఇంక్రీజ్ చేసుకుంది 200 మైల్స్ వరకు ఇంక్రీజ్ చేసుకుంది. దట్ ఈస్ excluding the inshore coastal water fisheries up to 12 mile which remained with traditional and artisanal fishermen for exploitation. సో 12 మైల్స్ నుంచి 200 మైల్స్ ఎక్స్టెండ్ చేసుకుంది. దేన్ని ఎక్స్క్లూడ్ చేసి ద ఇన్షోర్ కోస్టల్ వాటర్ ఫిషరీస్. సో ఇన్షోర్ కోస్టల్ వాటర్ ఫిషరీస్ మాత్రం 12 మైల్స్ అలాగే ఉంది. అది ఎటువంటి చేంజ్ జరగలేదు. సో ఎందుకు అంటే ఇట్ హ్యాస్ గివెన్ ఫర్ ది ట్రెడిషనల్ ఆర్టిసనల్ ఫిషర్మెన్ ఫర్ ఎక్స్ప్లోరేషన్. సో ట్రెడిషనల్ అండ్ ఆర్టిసనల్ ఫిషర్మెన్ అంటే నార్మల్ పీపుల్ ఎవరైతే ఫిషింగ్ జరుపుకుంటారో వాళ్ళ యూస్ కోసం అది ఆ 12 మైల్స్ వరకే దాన్ని ఉంచేసింది. ఇన్షోర్ కోస్టల్ వాటర్ ఫిషరీస్లో ఎటువంటి చేంజ్ లేదు ఈజెడ్ జోన్ రావడం వల్ల. సో ఈజెడ్ జోన్ అనేది జస్ట్ 12 to 200 నాటికల్ మైల్స్కి అది చేంజ్ చేసుకుంది. దాంట్లో ఏది ఇంక్లూడ్ అవ్వదంట ఇన్షోర్ కోస్టల్ వాటర్ ఫిషరీస్ అనేవి ఇంక్లూడ్ అవ్వవు. సో దాంట్లో ఏంటి సో ఈ యొక్క ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో ట్రెడిషనల్ ఫిషర్మెన్ ఆర్ ఆర్టిసనల్ ఫిషర్మెన్ మాత్రం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. 12 నాటికల్ మైల్స్ వరకు వాళ్ళు ఫిషింగ్ జరుపుకోవచ్చు. ఫర్ మెనీ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా న్యూ వాటర్స్ ఆఫ్ ఈజెడ్ దట్ వేర్ నాట్ ఓన్లీ టూ ఫార్ బట్ deep also were difficult to explore for lack of proper gear and vessel and technical know-how. సో చాలా కంట్రీస్ నాట్ ఓన్లీ ఇండియా. సో ఇండియాతో కావాలి ఇంకా అన్ని కంట్రీస్లోనూ ఏమవుతుందంటే న్యూ వాటర్స్ ఆఫ్ ఈజెడ్. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదు. సో ఫిషింగ్ జరుపుకున్నా సరే ఫారిన్ కంట్రీస్తో పోల్చుకున్నంతగా మనం ఫిషింగ్ మీద ఎక్కువగా మనకి ఇన్కమ్ రావట్లేదు. ఎందుకు అంటే మన దగ్గర వీఆర్ హ్యావింగ్ ది ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గేర్ అండ్ వెజల్స్. సో గేర్స్ అంటే ఫిషింగ్ ఎక్విప్మెంట్ అనేది మన దగ్గర లేదు. అండ్ వీఆర్ ఫేసింగ్ ది డిఫికల్టీ టు ఎక్స్ప్లోర్. అంటే వెళ్ళి ఫిషింగ్ జరుపుకుని అంటే ఓషన్స్లోకి వెళ్ళడము ఎక్కడ ఫిషెస్ దొరుకుతాయి అనే యొక్క ఎక్స్ప్లోరేషన్ అనేది మనకి చాలా తక్కువగా ఉంది. అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ ఇంప్రాపర్ ఆర్ లో ఎక్విప్డ్ గేర్ అండ్ వెజల్స్. అండ్ ఎటువంటి టెక్నిక్స్ని యూస్ చేసుకుని వీటిని డెవలప్ చేయాలి అనే ఒక థాట్ కూడా మన దగ్గర చాలా తక్కువగా ఉంది. జాయింట్ వెంచర్స్ విత్ ఫారెన్ కంట్రీస్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ వేర్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ సచ్ కంట్రీస్ దో వెరీ ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు మనలాంటి కంట్రీస్ ఇండియాలో చూసుకుంటే మన దగ్గర మనం ఎక్స్ప్లోర్ చేసుకోవట్లేదు, కొత్త స్పీషీస్ని మనం తెలుసుకోవట్లేదు, డీప్ ఫిషింగ్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే మన దగ్గర ప్రాపర్ గేర్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేవి లేవు.
ఎక్విప్మెంట్ లేదు, టెక్నిక్స్ని యూస్ చేయట్లేదు అనేది ఉంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ కంట్రీస్కి జాయింట్ వెంచర్స్ అనేది బెస్ట్ అని చెప్తున్నారు. అంటే సో ఈ కంట్రీస్ ఏంటి, ఇటువంటి టైప్ ఆఫ్ కంట్రీస్ అని ఫారిన్ కంట్రీస్, అంటే ఏ కంట్రీస్కి అయితే ఎక్కువ ఎక్విప్మెంట్ ఉంటుందో, వెల్ ఎక్విప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటితో జాయిన్ అవ్వాలి. సో జాయిన్ అయ్యి వాళ్ళతో కలిపి వర్క్ చేయడం వల్ల మన యొక్క కంట్రీ కూడా ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదే ఒక మెయిన్ సొల్యూషన్ అని చెప్తున్నారు. ది ఈజెడ్ డిడ్ చేంజ్ ది ఫిషింగ్ ప్యాటర్న్. సో ఈ యొక్క ఈజెడ్ జోన్ రావడం వల్ల ఫిషింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయింది. ఫర్ సమ్ కంట్రీస్ ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అక్కడ్ ఇన్ ది ఈజెడ్. సో రావడం వల్ల కొంత బెనిఫిట్ ఉంది, కొంత డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఫిషింగ్ ఈ యొక్క ఈజెడ్ జోన్ పెట్టడం వల్ల కొన్ని కంట్రీస్ ఏవైతే ఎక్కువగా ఈ యొక్క ఫిషింగ్ మీద డిపెండ్ అవుతున్నాయో, ఓషన్ మీద డిపెండ్ అవుతున్నాయో, అక్కడ ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. ఎక్కువ యూజ్ చేసేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇట్ ఈస్ కాజింగ్ డ్యామేజ్ టు ఇన్‌షోర్ ఫిషరీ. సో ఇన్‌షోర్ ఫిషరీకి డ్యామేజ్ అని వస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో కాజింగ్ ప్రొవోకింగ్ అన్రెస్ట్, అంటే ఇట్ ఈస్ కాజింగ్ డిఫికల్టీస్ అని చెప్పుకోవచ్చు. ఇట్ కాజింగ్ ఇరిటేటింగ్ ఆర్ డిఫికల్టీస్ అని చెప్పుకోవచ్చు. ఫర్ అదర్ కంట్రీస్ ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ ఈజెడ్ హ్యాస్ బీన్ రేదర్ డిసప్పాయింటింగ్. కొన్ని కంట్రీస్‌కి అయితే ఈ యొక్క ఈజెడ్ రావడం వల్ల కొంత డిసప్పాయింటింగ్‌గా కూడా ఉంది. ఎందుకంటే ఫిష్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ ఫిష్ పోచింగ్, అంటే ఫిష్ హంటింగ్ అనేది కూడా ఎక్కువైపోయింది. ఎక్కడంటే అన్‌ప్రొటెక్టెడ్ వాటర్స్, ఎక్కడైతే ప్రొటెక్టెడ్ వాటర్ అంటే ఎక్కడైతే ఈ యొక్క ఈజెడ్ జోన్ లేదో, సో అటువంటి ఏరియాస్‌లోకి హంటింగ్ ఎక్కువగా చేసేస్తున్నారు. అండ్ ఫిష్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్తున్నారు. ప్రాపర్ మేనేజ్మెంట్ ఈజ్ ది ఓన్లీ హోప్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఈజెడ్. సో ప్రాపర్గా మేనేజ్ చేస్తేనే మన యొక్క ఫ్యూచర్ ఈజెడ్ అనేది ఫ్యూచర్లో కూడా కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఈజెడ్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్.